మహాకవి దూర్జటి విరచితమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 12వ పద్యానికి స్వాగతం. నిన్ను సేవింపగన్ ఆపదల్ పొడమని నిత్యోత్సవంబు అబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా. నేను సేవింపగా ఆపదలు పొడమని. పొడమని అంటే కలిగితే కలగనిము. జనమాతృండనని, జనమాతృండంటే సామాన్యుడు అని అర్థం. గ్రహగతులు కుందింపని, కుందింపని అంటే కీడు కలిగించనిము. మొత్తం పద్యం యొక్క భావం చూస్తే, ఓ తండ్రి, ఓ కాళహస్తీశ్వర, నిన్ను పూజించుట వలన నాకు ఆపదలు వస్తే రాని, నిత్యము వేడుకలు జరిగితే జరగని, నన్ను సామాన్య మానవుడని అనుకొని మహాత్ముడని ప్రశంసించని, సంసార సముద్రంలో మోహాదులు కలిగితే కలగని, జ్ఞానం కలిగితే కలగని, గ్రహగతుల ప్రభావం వల్ల కీడు జరిగితే జరగని, మేలు జరిగితే జరగని, అవి అన్నీ నాకు ఆభరణములు వంటివే అగును. ఈ పద్యంలో మనం గ్రహించవలసినటువంటి భావం ఏమిటి అనంటే, ద్వంద్వాతీతములు అంటారు. అంటే ఒకానొక ముక్త స్థితికి చేరినటువంటి యోగులు, వాళ్ళకి పగలకి రాత్రికి భేదం లేదు. పట్టుపరుపుల మీద పడుకోవడానికి, నేల మీద పవళించడానికి భేదం ఉండదు. అలాగే మృష్టాన్న భోజనం లభించిన, గంజినీళ్లు తాగిన రెండూ ఒక్కలాగానే భావిస్తారు. ఎవరైనా మెచ్చుకున్నా నొచ్చుకున్నా కూడాను రెండూ ఒకే విధంగాను స్వీకరిస్తారు. అంటే ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ద్వంద్వాతీతమైన విషయాలను రెండింటినీ ఒకే రకంగా చూసుకుంటూ వాళ్ళు ఎప్పుడూ కూడాను వాళ్ళ మనస్సుని పరమాత్ముడి యొక్క, ఆయన యొక్క దివ్య రూపం మీదే లగ్నం చేసి ఉంటారు. అటువంటి స్థితి అంటే ద్వంద్వాతీత స్థితి అంటారు. అదే చెప్తున్నాడు ఈ పద్యంలో దూర్జటి. ఆయన ఈ మిగతా విషయాలు వాటితో నాకేమీ నిమిత్తం లేదు, నా మనస్సంతా నీ మీదే లగ్నమై ఉన్నది. ఈ ప్రాపంచిక విషయాల్లో ఉండేటటువంటి ఈ ద్వంద్వాతీతమైనటువంటి విషయాలు, అది మంచి అయినప్పటికీ కూడాను చెడ్డ అయినప్పటికీ కూడాను లోకం దృష్టిలో, నా దృష్టిలో మటుకు రెండూ సమానమే. నా యొక్క పూర్వజన్మ పాపకర్మ విశేషణాలను బట్టి ఈ జన్మలో నువ్వు ఏదిచ్చావో అదే నేను ఆభరణంలాగా స్వీకరిస్తున్నాను, సంతోషంగా స్వీకరిస్తున్నాను. నాకు వాటితో సంబంధం లేదు. నాకు కావాల్సింది నిశ్చయంగా నీ మీద భక్తి ఉండి నేను తరించటమే అనేటటువంటి విషయాన్ని తన మనసులో ఏ విధమైనటువంటి భావన ఉందో అది పరమశివుడికి భక్తిగా చెప్పుకుంటున్నాడు దూర్జటి.